హలో, లాంగ్ టైం నుండి పెండింగ్ ఉన్న హెయిర్ కట్ కోసం అయితే వెళ్తున్నాను. లెట్స్ గో. యాక్చువల్గా హబీబ్స్ నుండి ఒక కార్డ్ తీసుకున్నాను నేను, ఇయర్లీ సర్వీసెస్కి ఆఫర్ ఉంటుందని చెప్పి. సో లెట్స్ ట్రై టు యూస్ దిస్ అండ్ గో హెయిర్ కట్ చేయించుకొని వస్తాను. ఇంట్రో ఏం లేకుండా సడన్గా మాట్లాడేస్తున్నాను ఇంటా అనుకుంటున్నారా? అది యాక్చువల్గా రికార్డ్ చేసేటప్పుడే మాట్లాడాను. ఎలా ఉంటుందో చూద్దామని, బాగానే ఉంది అనిపించి ఉంచేశాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు దీపిక. మన ఛానల్లో అయితే ఫ్యూ వీడియోస్ అండ్ చాలా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఆల్రెడీ చెప్పినట్టు నేనైతే హెయిర్ కట్ కి వెళ్తున్నాను. కిందికి వచ్చి బండి స్టార్ట్ చేసేంత వరకు నాకు తెలీదు అందులో పెట్రోల్ లేదని. ఆల్రెడీ ముందు రోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదని మా హస్బెండ్ బండి తీసుకెళ్తున్నారు. తనకు చెప్పాను పెట్రోల్ లేదు చూసుకొని కొట్టించు అని చెప్పి. తనైతే కొట్టించలేదు, అలాగే వెళ్ళి అలాగే వచ్చాడు. నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. ఆ ఇండికేటర్ ఎప్పుడైతే రెడ్ మార్క్ మీదకి వెళ్ళి ఆ పెట్రోల్ సింబల్ అనేది బ్లింక్ అవుతుందో, ఈ బండి ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో, మధ్యలో ఆగిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటాను. నేను ఫ్రైడే మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్లే కంటే ముందే కార్తీని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడు ఆ బ్లింకింగ్ సింబల్ చూసి అమ్మ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్ అని చెప్పాడు. అయినా బేసికల్ గా జెంట్స్ అందరు అంతే అనుకుంటా, మా డాడీ కూడా అంతే. అది లాస్ట్ కి వచ్చేంత వరకు కొట్టించారు. మాటల్లో పడి మర్చిపోయాను. నేనైతే సలూన్ కి వచ్చేసాను. యాజ్ యూజువల్ హబీబ్స్ కే వచ్చాను. నాకెందుకో హెయిర్ కట్స్ కి హబీబ్సే బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా చాలా ట్రై చేశాను, లైక్ ఇంకా మల్టిపుల్ అనమాట. బట్ స్టిల్ నాకైతే హబీబ్స్ లోనే బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఐ ఎండ్ అప్ కమింగ్ టు హబీబ్సే. ఇక్కడైతే 30 minutes వెయిటింగ్ టైం మ్యామ్, మీ ఇల్లు పక్కనే కదా, వెళ్తే వెళ్ళి రండి అని చెప్పారు. వద్దు వెళ్తే నేను రానులే అని చెప్పి అక్కడే కూర్చున్నాను. అంత కాన్ఫిడెన్స్ అనమాట నా మీద నాకు. మార్చ్ నుంచి పెండింగ్ ఈ హెయిర్ కట్. నేను ఒక 20 minutes వరకైతే వెయిట్ చేశాను. ఆ గ్యాప్ లో ప్యాకేజెస్ అన్ని చెక్ చేస్తూ ఉన్నాను, ఎంత చార్జ్ చేస్తారు ఏ సర్వీస్ కి అని చెప్పి. ఈ లోపు అయితే స్క్రీన్ లో ఎనీ 2 services కి ఒక సర్వీస్ ఫ్రీ అనేది చూశాను. అది కూడా ఏంటో కనుక్కున్నాక ఇలా నాకు మెంబర్షిప్ కార్డు ఉంది అంటే ఓకే మ్యామ్ కార్డు ఇవ్వండి, దాని ప్రకారమే ఛార్జ్ చేస్తామని చెప్పి కార్డ్ తీసుకున్నాక, మ్యామ్ ఇది మీరు జూన్ 2023లో తీసుకున్నారు, ఇప్పుడు 1 year అయిపోయింది కాబట్టి ఎక్స్పైర్ అయిపోయింది, దీన్ని రెన్యువల్ చేయించుకోవాలి, దానికి 700 చార్జెస్ అవుతాయని చెప్పింది. సో సరేలే రెన్యూ చేయించుకుంటాను అని చెప్పాను. ఇంకా ఆవిడ వచ్చి నా హెయిర్ ఓపెన్ చేసి షాక్ తినింది అనుకుంటా, కాసేపు పక్కకి వెళ్ళింది. అంతలా డ్రై అయిపోయింది నా స్కాల్ప్ అండ్ ఫ్లేకీ డాండ్రఫ్ ఫామ్ అయిపోయింది అనమాట నా జుట్టు మొత్తంలో. ఇంకా ఆవిడైతే నాకు యాంటీ డాండ్రఫ్ స్పా సజెస్ట్ చేశారు. నా జుట్టు పరిస్థితి అండ్ నా వర్స్ట్ హెయిర్ కేర్ గురించి నాకు తెలుసు కాబట్టి ఓకే డన్, ఐ విల్ గో విత్ యాంటీ డాండ్రఫ్ స్పా అని చెప్పాను. ఆవిడ అది స్టార్ట్ చేసే ముందు నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం, అంటే స్టెప్స్ ఏముంటాయి, ఎంత టైం పడుతుంది అని చెప్పి. ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం నీట్ గా క్లీనప్ చేశారు. దెన్ క్లే మాస్క్ ఏదో వేసి 10 నిమిషాలు అలా వదిలేశారు. దాని తర్వాత వాష్ కి తీసుకెళ్లి నీట్ గా వాష్ చేశారు. వాషింగ్ అయిపోయాక ఇంకా హెయిర్ కట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పింది. మీకు ఎలాంటి హెయిర్ కట్ కావాలి అని అడిగింది. నాకైతే కొంచెం లేయర్స్ ఉండాలి, వాల్యూమ్నెస్ గా ఉండాలి, బట్ లెంత్ తక్కువైనా పర్లేదు అని చెప్పాను. ఎందుకు అంటే నా ఫేస్ కట్ కి షార్ట్ హెయిర్ సెట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు, మంచిగా లీవ్ చేసుకొని అయినా వెళ్ళొచ్చు, కొంచెం ట్రెండీగా ఉంటుందని నాకు షార్ట్ హెయిర్ ఇష్టం ఎక్కువ. లాంగ్ హెయిర్ నాకు అసలు ఫస్ట్ ఇష్టం ఉండదు అండ్ నా ఫేస్ కి సెట్ కూడా అవ్వదు. మీకు ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఇష్టం, లాంగ్ హెయిర్ లవర్సా షార్ట్ హెయిర్ లవర్సా, నాకైతే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 10th వరకు కూడా నాకు షార్ట్ హెయిర్ ఉండేది. 10th లో బాగా గొడవ చేసి అందరు జెల్ వేసుకుంటున్నారంటే మా మమ్మీ జస్ట్ పిలకలేసి పంపించేది. దాని తర్వాత ఇంటర్ లో మళ్ళీ తిరుమల వెళ్ళాము, అప్పుడైతే నేను గుండు చేయించుకొని వచ్చాను. అప్పుడైతే అందరూ కాలేజ్కి వెళ్తున్నావు కదా గుండు వద్దులే అంటే కూడా నేను నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నేనైతే చేయించుకుంటాను అని చెప్పి చేయించుకొని వచ్చాను. చేయించుకొని వచ్చాక కాలేజ్ కి వెళ్తే కూడా చాలా మంది నవ్వారు. నేనైతే పిచ్చ లైట్ తీసుకున్నా, నవ్వుకోండి నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనుకునేదాన్ని. నేనైతే చాలా ఈజీ గోయింగ్, ఏదైనా సరే అది నన్ను ఎఫెక్ట్ చేయనంత వరకు మైండ్ కి హార్ట్ కి తీసుకొని బాధపడిపోయి ఏడ్చి అనవసరంగా స్ట్రెస్ అవ్వను. ఇంకా సీన్ లోకి వచ్చేస్తే తను హెయిర్ కట్ చేసేసింది, తర్వాత స్పా కూడా చేసింది, దెన్ స్టీమ్ పెట్టింది. హెయిర్ కట్ అసలు చేసినట్టే లేదు, నేను చూసుకుంటూ ఉంటే తను అనింది బ్లో డ్రై చేసాక బాగుంటుంది మ్యామ్, ఇప్పుడు మీకు ఏం డిఫరెన్స్ తెలియదు అని చెప్పి. స్టీమ్ అయిపోయాక ఒక క్విక్ హెడ్ మసాజ్ ఇస్తారు, అది మోస్ట్ రిలాక్సింగ్ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్, అసలు ఎంత బాగుంటుందో. దెన్ మంచిగా హెయిర్ వాష్ చేస్తారు విత్ షాంపూ అండ్ కండిషనర్. దాని తర్వాత వచ్చేసి డ్రైయింగ్ మాత్రం వాళ్ళు 80% చేస్తారంట ఆఫ్టర్ ది స్పా, బట్ దెన్ ఇట్స్ అగైన్ అవర్ చాయిస్ అంటారు. మీకు 80% డ్రై చేయనా ఫుల్ డ్రై చేయనా అని తను నన్ను అడిగింది. నేనైతే ఫుల్ డ్రై చేయమని చెప్పాను, సో దట్ నాకు ఎలా వచ్చింది అనేది క్లియర్ ఐడియా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఇంటికి వెళ్ళాక మా ఆయన చూడగానే బాగుంది అనాలి, ఏంటి ఇలా ఉంది అనకుండా ఉండాలని చెప్పి. ఇంకో విషయం, నేను వీడియో కూడా రికార్డ్ చేసుకుంటాను అని చెప్పాను. సో ఇంకా తను కంప్లీట్ గా డ్రై చేయడం స్టార్ట్ చేసింది. కంప్లీట్ గా డ్రై అయిపోయాక మాత్రం చాలా బాగా వచ్చింది లుక్, మీరు కూడా చూస్తారు కదా. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా వరకు అయితే నాకు చాలా బాగా వచ్చింది అనిపించింది అవుట్పుట్ అయితే. యూజువల్ గా ఎక్కడైనా హెయిర్ స్పా అయిపోయాక వాళ్ళు 80% మాత్రమే బ్లో డ్రై చేస్తారు, 20% న్యాచురల్ గా డ్రై అవ్వనివ్వండి అని చెప్తారు. యాక్చువల్ గా అదే మంచిది మన హెయిర్ కి కూడా. ఇక్కడ తను చెప్తుంది మ్యామ్ మీ అన్హెల్దీ హెయిర్ అంతా పోయింది అండ్ ఆల్మోస్ట్ డాండ్రఫ్ ఫ్లేక్స్ కూడా క్లియర్ అయిపోయాయి అని. ఓవరాల్ లుక్ ఎలా వచ్చింది, మీరు సాటిస్ఫైడా అని అడుగుతుంది. నేను చెప్పాను చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ అని. ఇప్పుడు మీరు చెప్పాలి నా హెయిర్ కట్ ఎలా అనిపించిందో మీకు. ఐబ్రోస్ చేంజ్ కూడా 2 months పైన అయిపోతుందని చెప్పి ఐబ్రోస్ కూడా చేంజ్ చేసుకున్నాను. అప్పుడప్పుడు ఇలా సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. నేనైతే ఒక ఫ్రెష్
ఫీలింగ్ తో సలూన్ నుండి బయటకు వచ్చాను. బయటికి రాగానే క్లిప్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే గాలికి చెదిరిపోతుంది బండి మీద వెళ్తూ ఉంటే అని చెప్పి. అయినా సరే నా జుట్టు అయితే చెదిరిపోయి పిచ్చి పిచ్చిగా అయితే తయారైంది. పైకి వెళ్ళి మా ఆయన రియాక్షన్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అనిపించింది రియాక్షనే ఉండదు కదా, ఎందుకు ఇంకా షూట్ చేయడం అని చెప్పి. పైకి వెళ్ళగానే యాజ్ ఎక్స్పెక్టెడ్ బానే ఉంది అనే రియాక్షన్ వచ్చింది. కార్తీని అడిగితే మాత్రం అమ్మా యూ లుక్ గ్రేట్ అన్నాడు. ఇంకా మనసులోనే తీన్మారేసేసుకొని సూపర్ డూపర్ హ్యాపీ ఫీల్ అయిపోయా. ఇదైతే నెక్స్ట్ డే అంటే మండే రోజు నాకు యాక్చువల్ గా ఆఫ్ ఉండింది. సో చిన్నగా అలా షాపింగ్ కి వెళ్ళి డే ఇన్ మై లైఫ్ లాగా వ్లాగ్ చేద్దాము అన్నది ప్లాన్. కానీ సండే మిడ్ నైట్ నుండి కార్తీక్ అయితే ఫుల్ ఫీవర్, ఇంకా వాడిని స్కూల్ కి పంపించకుండా మెడిసిన్ వేసి పడుకోబెట్టాను. పిల్లలు యాక్టివ్ గా ఉంటే మాత్రం మనం ఏదైనా చేయొచ్చు. వన్స్ వాళ్ళు సిక్ అయ్యారు అంటే మనకు కూడా ఆ సిక్ ఫీలింగ్ బాగా అనిపిస్తూ ఉంటది. వాడు ఎలాగో పడుకున్నాడు కదా, నేనైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాను. ముందు రోజు సోక్ చేసిన ఓవర్ నైట్ సోక్ డోట్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కి. మధు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ కాస్త ఏ డే విత్ సిక్ టాడ్లర్ లాగా అయిపోయింది. మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేస్తాను డే ఇన్ మై లైఫ్. ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.